మంచి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. ప్రియమైన దేవుని సంగమా, యేసు పుట్టిన తర్వాత మరియకు పిల్లలు ఉన్నారా అనే అంశాన్ని మనం మాట్లాడుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంపై అనేక వర్గాల వరకు అనేక విధాలుగా ఈ విషయాన్ని అపార్థం చేసుకుంటూ యేసు పుట్టిన తర్వాత మరియకి పిల్లలు లేరని, ఆవిడ యేసు పుట్టకముందు కన్యనని, యేసు పుట్టిన తర్వాత కూడా ఆవిడ కన్యనని, ఆవిడ చాలా పుణ్య స్త్రీ అని, చాలా గొప్ప స్త్రీ అని, ఆవిడ గొప్ప స్త్రీ కనుక ఈరోజు అనేక మంది ఆవిడకు గుడులు కట్టడం, ఆవిడ పేరట పుణ్యకార్యాలు జరిగించడం, ఇంకా గట్టిగా మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళగలిగితే ఆవిడని పూజించడం, ఆవిడకే ప్రార్థనలు చేయడం, పుణ్యక్షేత్రాల పేరిట ఏం జరుగుతుంటే తిరణాలు జరుగుతుంటాయి, మేరీ మాత తిరణాలను జరిగించడం. వీటన్నిటొక వారి ఉద్దేశం ఏంటంటే, యేసును కన్న తర్వాత కూడా ఆవిడ కన్యనని, ఓ పుణ్య స్త్రీ అని, ఆవిడ చాలా గొప్పదని, తర్వాత ఆవిడ తన భర్తతో ధర్మాలు జరిగించలేదని, తర్వాత పిల్లలు కనలేదని, అందుకొరకే ఆవిడ గొప్పదన్నట్లుగా ఈరోజు అనేక మంది బోధిస్తున్నారు. దానికి సంబంధించి ఆవిడ పుణ్యక్షేత్రాలకు అనేక మంది వెళ్తున్న వైను మనం గమనించగలం. ఎందుకు మేరీ మాత పుణ్యక్షేత్రానికి మనం వెళ్తున్నామని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆవిడ గొప్పది, ఆవిడ గొప్ప స్త్రీ అలా నా ఉద్దేశం. ఆవిడ చెత్త స్త్రీ అనో మరొక స్త్రీ అని నా ఉద్దేశం కాదు. కానీ అంటే వాళ్ళ ఉద్దేశ ప్రకారంగా బిడ్డలు కనకుండా ఇంకా ఆవిడ కన్నిగానే ఉంది కనుక ఆవిడ గొప్పది గనుకనే ఆవిడ పుణ్యక్షేత్రానికి మేము వెళ్తున్నామనే వైను క్రైస్తవ ప్రపంచంలో ఈ మధ్య అనేక చోట్లకు పాకుతున్నట్లుగా మనం గమనించగలం. నిజంగానే వీరు అనుకున్నట్లుగానే యేసు పుట్టిన తర్వాత ఆవిడకి పిల్లలు పుట్టలేదా అనే విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ బైబిల్లోకి వెళ్ళగలిగితే, నిజంగా యేసు పుట్టిన తర్వాత మరియకు పిల్లలు పుట్టారని బైబిల్లో డైరెక్ట్ వాక్యం ఉందండి. ఒకసారి ఆ వాక్యాన్ని చూసి మనం కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధన ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు మరియ కుమారుడు కాదా అంటే ఖచ్చితంగా ఎవరి కుమారుడని, మరియ కుమారుడు కాదా అంటే ఇది మరియ కుమారుడే కదా అని అంటూ ఏమంటున్నారు చూడండి. ఇతడు యాకోబు, యేసోపు, యోదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరిమణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమే అభ్యంతరపడి. ఇక్కడ జరుగుతున్న ఈ వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి తల్లి మరియ అన్నట్లుగా, యేసుక్రీస్తు వారికి నలుగురు అన్నదమ్ముళ్ళు, కొంతమంది అప్పచెల్లెళ్ళు ఉన్నట్లుగా డైరెక్ట్ వాక్యం బైబిల్లో కనబడుతున్నప్పటికీ వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని, లేదండి అక్కడ ఆ వాక్యం ఉన్నప్పటికీ, అలాంటి వాక్యం బైబిల్లో రాయబడినప్పటికీ యేసు తర్వాత మరియకు పిల్లలు పుట్టలేదని చెప్తున్నారు. ఇంత డైరెక్ట్ వాక్యం ఉన్నా కూడా ఎందుకు పిల్లలు పుట్టలేదంటున్నారు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసు తర్వాత మరియకు పిల్లలు పుట్టలేదు అని వాళ్ళు చెప్పే ఆ వివరణ చూస్తే నిజంగా మతిపోద్దండి. ఇలాంటి వాక్యం ఒకటి ఉన్నప్పటికీ వాళ్ళు చెప్పే కారణాలు చూస్తే నిజంగానే మరియకు ఆ తర్వాత పిల్లలు పుట్టలేదేమో అనిపిస్తుంది మనకు, ఇలాంటి వాక్యం ఒకటి ఉన్నప్పటికీ. ఇక మరియకు పిల్లలు పుట్టారు
పిల్లలు పుట్టారు అనడానికి మరొక వాక్యాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తానండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఆమె కుమారుణ్ణి కని వరకు ఆమెను ఎరగకుండెను. అంటే యేసుక్రీస్తు వారిని కనే వరకు, యేసుక్రీస్తు వారిని కనే వరకు యేసోపు ఆమెను ఏం చేయలేదంట? ఎరగకుండెను. అంటే యేసోపు పుట్టిన తర్వాత ఏం చేసి ఉండొచ్చు? కొంచెం మీరు ఆలోచించండి. యేసు పుట్టే వరకు తన భర్త ఆమెను ఎరగకుండెను అని రాయబడిందంటే యేసు పుట్టిన తర్వాత ఎరుగు ఉంటాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు సంసారం జరిగించుంటారు, దాంపత్య జీవితాన్ని జరిగించుంటారు, ఖచ్చితంగా బిడ్డలు పుట్టే ఉంటారు అనడానికి బలమైన వాక్యాలు రెండు ఉన్నప్పటికీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ వాక్యాలు ఉన్నాయి కానీ మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారండి, ఆవిడకు ఆ తర్వాత పిల్లలు పుట్టలేదు అని చెప్తున్నారు. మరి ఈ వాక్యాల సంగతి ఏంటి అని మనం వాళ్ళని అడగలిగితే వాళ్ళు చెప్పే సమాధానం చాలా విచిత్రంగా ఉంటుందండి. వాళ్ళు చెప్పే సమాధానం మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు మార్క్స్ వార్త 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా వడ్లగా అతగాడు మరి కుమారుడు కాదా? యేసోపు, యోదా, సీమోన్ అనువారు ఆయన సహోదరులు కాదా? మరి ఈ వాక్య సంగతి ఏంటి అని మనం వాళ్ళని అడిగాం అనుకోండి, వాళ్ళు చెబుతున్న సమాధానం ఏంటంటే చాలా చక్కని సమాధానం చెప్తున్నారండి. ఇక్కడ చెప్పబడిన సహోదరులు యేసు సహోదరులు రాయబడింది కదా, ఆ సహోదరులు మరియకు పుట్టిన వాళ్ళు కాదు అని చెప్తున్నారు వాళ్ళు. అదండి, మరియకు పుట్టకుండా యేసుకి సహోదరులు ఎలా అవుతారు అని అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు నిజంగా మరియకు పుట్టినోళ్ళు కాదండి, వాళ్ళు చిన్నమ్మ బిడ్డలు పెద్దమ్మ బిడ్డలు అవి ఉంటారండి. అది చూసారా, యేసు మరీ చాలా గొప్పది అని చెప్పే ప్రయత్నంలో మేరీ మాతకు సంబంధించిన ఆ గుడులు, ఆ పూజలు, ఆ పురస్కారాలు, ఆ ప్రార్థనలు, ఆ క్షేత్రాలు, ఆ తిరణాలు అవన్నీ నిజం అని చెప్పే ప్రయత్నం చేయడానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చెప్పబడిన ఆ సహోదరులు నిజంగా మరియకు పుట్టినోళ్ళు కాదంట. ఎవరికి పుట్టినోళ్ళు అంట? చిన్నమ్మ పిల్లలు పెద్దమ్మ పిల్లలు అవి ఉండొచ్చండి, ఆవిడ పిల్లలు ఆవిడికి పుట్టినోళ్ళే అని పనిగట్టుకో రాయలేదు కదా, చిన్నమ్మ పిల్లలు పెద్దమ్మ పిల్లలు అవి ఉండొచ్చు కదా అని అంటున్నారు. అలా అంటుంటే నిజమే అనిపించవచ్చు మనకు కూడా. మీకు అర్థమవుతలేదు, అక్కడ సహోదరులు అని ఉంది, ఆ సహోదరులు నిజంగా మరియకు పుట్టినోళ్ళు కాదు. మరి ఎవరు రా బాబు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, చిన్నమ్మ బిడ్డలో పెద్దమ్మ బిడ్డలో అవి ఉండొచ్చంట. ఇదో కారణం. వాళ్ళు చెప్పే రెండో కారణం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. రెండో కారణం ఏంటంటే మరియ అంట యేసోపుకు మొదటి భార్య కాదంట. యేసోపుకి మొదటి భార్య కాదంట, రెండో భార్య అంట. అంటే మొదటి భార్యకి బిడ్డలు పుట్టారు, ఆవిడ చనిపోయింది, ఆ తర్వాత ఎవరిని చేసుకున్నాడు? యేసోపు మరియని చేసుకున్నాడు. వీళ్ళు మొదటి భార్యకి పుట్టిన బిడ్డలు అవి ఉండొచ్చు కదా. వాళ్ళు అంటుంటే నిజమే కాదా అనిపిస్తూ ఉంటుంది మనకు. యేసు మరియకు ఆ తర్వాత బిడ్డలు పుట్టలేదు, ఆవిడ కన్యే, ఆవిడ పుణ్యస్త్రీయే, ఆవిడ గొప్ప స్త్రీయే, ఆవిడ చాలా గొప్పది అని చెప్పడానికి వాళ్ళు చెబుతున్న కారణాలు ఏంటంటే, మొట్టమొదటిది ఆ బిడ్డలు ఎవరి బిడ్డలు కాదంట? మరియకు పుట్టినోళ్ళు కాదు. మరి ఎవర్రా బాబు అంటే చిన్నమ్మ బిడ్డలో పెద్దమ్మ బిడ్డలో అంట. రెండో కారణం ఏంటంట? యేసోపుకి మరియ మొదటి భార్య కాదు, ఆవిడ రెండో భార్య. మొదటి భార్యకు పుట్టిన బిడ్డలు ఎవరంట? మొదటి భార్యకు పుట్టిన బిడ్డలు. అలా అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి? ఆ బిడ్డలు మరియకు పుట్టినోళ్ళు కాదు, చిన్నమ్మ బిడ్డలో పెద్దమ్మ బిడ్డలో అవి ఉండొచ్చు అంటున్నారు కదా, ముందు భార్యకు పుట్టినోళ్ళు అని మీరు అంటున్నారు కదా అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అంటే, బైబిల్లో వాక్యం చూపిస్తున్నారండి. చూడండి, ఆ వాక్యం నిజం అనిపిస్తుంటుంది మనకు, వాళ్ళు చెప్తున్న వాక్యం మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే. యోహాను సువార్త 7వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూద్దామండి. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యోదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండును. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు, ఎవరు సహోదరులు? యేసుక్రీస్తు వారి సహోదరులు అంట. ఆయన సహోదరులు ఆయనను చూచి, నువ్వు చేయుచున్న క్రియలు
నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలమును విడిచి యోదయకు వెళ్ళుము. ఆయన సహోదరులు యేసుని ఏమంటున్నారు? రా బాబు, మా ఊర్లో చేయకరా బాబు, నీకు దండం, మీ శిష్యులు నీ బ్యాచ్ అంతా నమ్మేటట్టుగా ఆ ఊర్లో చేసుకోపో అని వాళ్ళ సహోదరులు యేసుని ఏమంటున్నారు? వెళ్ళిపోమంటున్నారు. అంటే యేసుని వెళ్ళిపోమంటున్నారు, యేసుని ప్రశ్నిస్తున్నారు. అంటే యేసు కంటే చిన్నోళ్ళ పెద్దోళ్ళు? పెద్దోళ్ళు అయితేనే ప్రశ్నించగలరు అది చెప్పడం. వాళ్ళు చెప్తుంది తిరిగి చెప్తున్నాను మీకు. యేసునే ప్రశ్నిస్తున్నారంటే యేసు కన్నా చిన్నోళ్ళు అయితే వాళ్ళు ప్రశ్నించడానికి ఏముండదు, అవకాశం ఉండదు. వాళ్ళు యేసునే ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళు యేసు కన్నా పెద్దోళ్ళు. యేసు కన్నా పెద్దోళ్ళు ఎలా ఉంటారు? యేసు కన్నా పెద్దోళ్ళు ఎలా ఉంటారు? మరియకి ఉండడానికి అవకాశం లేదు. యేసు కన్నా పెద్దోళ్ళ వాళ్ళు కనబడుతున్నారు అంటే ఖచ్చితంగా ముందు భార్యకి పుట్టినోళ్ళన్నా ఉండాలి, లేదా చిన్న పెద్ద బిడ్డలైనా అవి ఉండాలి. అలా ఉండాలి కనుక ఉండాలి, కానీ మరియకి పుట్టినోళ్ళు అవడానికి అవకాశమే లేదు. నిజంగా చెబుతున్న తీరు ఎలా ఉంది? నిజం అనట్లేదు. కొంచెం మీరు ఆలోచించాలి. యేసు పుట్టిన తర్వాత మరియకు పిల్లలు పుట్టలేదు అని వాళ్ళు చెప్తున్నారు. డైరెక్ట్ వాక్యం ఉంది. మరి ఈ వాక్యం సంగతి ఏంట్రా బాబు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పిల్లలు మరియకు పుట్టినోళ్ళు కాదు. ఎందుకు కాదంటున్నామంటే ఆ పిల్లలు యేసునే ప్రశ్నిస్తున్నారంటే యేసు కన్నా పెద్దోళ్ళు అంటే చిన్న బిడ్డలో పెద్ద బిడ్డలు అవి ఉండాలి, ముందు భార్య బిడ్డలు అవి ఉండాలి తప్ప మరియకు పుట్టినోళ్ళు అయితే మాత్రం కాదు. మరియకు బిడ్డలే పుట్టలేదు. మరి ఇప్పటికీ ఎవరు కన్యే కనుక ఆవిడకి ప్రార్థించవచ్చు, ఆవిడకి పూజించవచ్చు, ఆవిడ గుళ్ళకి మనం వెళ్ళొచ్చు, అప్పుడప్పుడు టెంకాయలు కూడా కొట్టచ్చు అని ప్రచారం జరుగుతుంది. కొంతమంది బస్సులు పెడుతున్నారు, 4 టికెట్లు కొంటే 5వ టికెట్ ఫ్రీ అంటున్నారు, ఆ బస్సులు ఎక్కిస్తున్నారు, ఆ ఊర్లు పంపిస్తున్నారు. ఇవన్నీ తెలియక మనం ఏం చేస్తున్నాం? ఆవిడ చాలా గొప్పది కదా అని ఆవిడ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అలా అని నేను ఆవిడ ఏదో కించపరిచి మాట్లాడలేదండి. ఆవిడేదో చెడ్డదని చెప్పే ప్రయత్నం అయితే నేను చేయట్లేదు. ఆ తర్వాత ఆవిడకి బిడ్డలు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బిడ్డలు లేదు, ఆవిడ గొప్పది అని చెప్పే ప్రయత్నం చేసి ఆవిడ గుడులకు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే యేసు దగ్గరికి తీసుకెళ్తే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. దేవుడి దగ్గరికి కాకుండా ఒక మనిషి దేవుడు అని చెప్పి మనిషి దగ్గరికి మనుషుల్ని ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళిపోయే కొందరు వంకరగాళ్ళు బయలుదేరే సమాజంలో. దానికి వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే మరి యేసును కన్న తర్వాత మరి ఏం చేయలేదు, బిడ్డల్ని కనలేదు. అంటే బిడ్డలు ఉన్నారు అన్న వాక్యాన్ని ఏం చేశారండి? సింపుల్గా రూట్ మార్చారు. ఏమని? చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు అవి ఉండొచ్చండి, ఇంకా ముందు భార్యకి పుట్టినోళ్ళు అవి ఉండొచ్చండి. ఇలా ఈ మాటలు చెప్పేది మనవాళ్ళు కాదా రోయ్? ఇక్కడ వాళ్ళు ఎవరికి తెలీదు. ఆడెవడో బస్సు పెట్టాడు, మనవాళ్ళు ఎక్కిస్తారు అంతే. ఆ గుడుల దగ్గర పూజలు చేస్తున్నారే, తిరణాలు చేస్తున్నారే, ఆరాధనలు చేస్తున్నారే, వాళ్ళు ఇలా చెప్పి నమ్మిస్తున్నారు. ఇలా చెప్పబోతే ఎవడు అక్కడికి వెళ్ళి ఏం చేయడు? నమ్మడు. వాళ్ళు చెప్తున్న మొదటి కారణం బిడ్డలు పుట్టలేదు అని. మరి రెండో వాక్యం కూడా ఉంది కదా. రెండో వాక్యం ఏంటి? ఆ యేసు పుట్టే వరకు యేసోపు ఆమెను ఏం చేయలేదు, ఎరగలేదు కదా. ఆ తర్వాత ఎరిగేయడం ఉంది కదా అని అన్నాం అనుకోండి. ఆ వాక్యాన్ని కూడా ఎలా చెప్తున్నారంటే ఆ తర్వాత కూడా ఎరగలేదండి, మీరు ఎరిగారని అపార్థం చేసుకున్నారండి అలా అనుకుంటే మరొక వాక్యం వాళ్ళు చూపిస్తున్నారు. ఆ వాక్యం కూడా చూడండి. వాళ్ళు చెప్తున్న రెండో కారణం ఏంటంటే, మత్తయి సువార్త ముందు మత్తయి సువార్త చూసి వెళ్దాం. మత్తయి సువార్త 1:25 వచనం. ఆమె కుమారుణ్ణి కను వరకు, మరియా యేసు అనే ఆ వ్యక్తిని కనే వరకు ఆమెను ఎరగకుండెను. కనే వరకు ఎరగలేదు అంటే కన్న తర్వాత ఖచ్చితంగా ఆవిడ్ని ఎరుగుంటాడని మనమంటే వాళ్ళు ఏమంటారంటే ఆ వాక్యానికి కౌంటర్ వేస్తున్నారు. మీరు ఆ వాక్యాన్ని కూడా అపార్థం చేసుకున్నారు. ఆ వాక్యం ఒకవేళ అలాగే అర్థం చేసుకుంటే, ఆ వాక్యాన్ని అలాగే మీరు అర్థం చేసుకుంటే మరి ఈ వాక్యం సంగతి ఏంటో చెప్పండి అని చెప్తూ సమూయేలు రాసిన 2వ గ్రంథం 6:23 వచనం. 22 చూడండి. సమూయేలు రాసిన 2వ గ్రంథం 6:22 వచనం. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తునీకరింపబడి నా దృష్టికి నేను అల్పుణ్ణై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడగుండని మేకాలతో అనెను. అంటే దావీదు గారు ఆ మందసం దగ్గర డాన్స్ చేస్తున్నప్పుడు, ఆ మందసం వస్తున్నప్పుడు, ఆయన నాట్యం ఆడుతున్నప్పుడు కిటికీలో నుంచి మేకాలు చూసి ఓ పిచ్చోడ్రా బాబు అని హీనంగా చూస్తుంది, దావీదుని తునీకరిస్తుంది. అప్పుడు దావీదు మేకాలతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? మరణము వరకు
మరణం వరకు కొందరు బిడ్డను కనే వరకు, కొందరికి ఏం చూపించాను, ఆమె కుమారుని కనే వరకు. ఇక్కడేముంది, మరణము వరకు. సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లల కన్నకుండెను, మరణం వరకు ఆవిడ పిల్లలు కనదు అంటే మరణం తర్వాత కంటదనే కదా మీ ఉద్దేశం ప్రకారం అంటున్నాడు. చూసారా అలా ఎలా అర్థం చేసుకుంటున్నాడు? బిడ్డలు కనే వరకు ఆవిడ ఎరగలేదు, బిడ్డలు కన్న తర్వాత ఎరుగుతుందని మనం ఉన్నాం అనుకోండి, ఒకవేళ మీరు అన్నట్లు అది రైట్ అయితే, ఇంకో మరణం వరకు కనదని ఉంది అంటే మరణం తర్వాత కంటదా అని అడుగుతున్నాడు. కౌంటర్ రా, ఏమేసాడు మనకు కౌంటర్. ఇప్పుడు వీటన్నిటికీ ఏమేయాలి, మనం ఎన్కౌంటర్లు వేయాలి, వీటన్నిటికీ సమాధానాలు తెలియాలి, మన బైబిల్ బాగా అర్థం చేసుకోవాలి. అంటే మరణం తర్వాత బిడ్డలు కంటదని ఒప్పుకుంటావా అంటాడు. మరణం తర్వాత బిడ్డలు కనగలం, కంటానికి అవకాశమే లేదు కనుక ఇంకో బిడ్డను కనే వరకు అంటే ఆ తర్వాత కూడా ఆమెను కోడలేదని మీరు అర్థం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని కూడా మీరు ఏం చేశారు, అపార్థం చేసుకున్నారు. మీరు వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు. మరియకు ఆ తర్వాత బిడ్డలు ఆవిడే కనలేదు. ఆవిడ గొప్ప స్త్రీ, ఆవిడ పుణ్య స్త్రీ, ఆవిడ పుణ్యక్షేత్రాలు కట్టిన తప్పేమి లేదు, ఆవిడ ప్రార్థించిన తప్పేమి లేదు, ఆవిడకి ఆరాధించిన తప్పేమి లేదు, అక్కడికి వెళ్ళి టెంకాయలు కొట్టినా తప్పు లేదు. యేసుని ఎలాగైతే మనం ఆరాధిస్తున్నామో మరేనా అలా ఆరాధించవచ్చు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న బలమైన కారణం ఏంటంటే ఆ తర్వాత ఆవిడ బిడ్డలను కనలేదు, ఆవిడ గొప్ప స్త్రీ. ఇప్పుడు 2 కౌంటర్లు వేశారు. 2 కౌంటర్లు ఏం చేశారు వాళ్ళు? మనం వేసిన 2 కౌంటర్లు వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్ళు మరొక 3 కారణాలు చూపిస్తున్నారండి. ఆవిడికి బిడ్డలు పుట్టలేదు, ఆ తర్వాత బిడ్డలు పుట్టలేదనడానికి వారు చూపించే ఒక 3 కారణాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆ 3 కారణాలు కూడా మీరు ఆలోచించండి, నిజం అనిపిస్తుందండి. అందులో మొట్టమొదటి కారణాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, మనసు పెట్టి ఆలోచించాలి. బిడ్డలు పుట్టలేదని చెప్పడానికి వాళ్ళు చెప్తున్న మొట్టమొదటి కారణం ఏంటంటే, మరో కారణం ఏంటంటే లోకాసు వార్త 2వ అధ్యాయం. లోకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం కాడి నుంచి కొన్ని విషయాలు జాగ్రత్త చూద్దాం. 41వ వచనం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడే ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుకు చెప్పిన వారు యెరూషలేముకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఇక్కడ జరిగిన సందర్భం తెలుసు. పస్కా పండుగకి యేసుక్రీస్తు వారు మరియా యేసోపు వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంలో మరియా కనబడుతుంది, యేసోపు కనబడుతున్నాడు, యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఈ సందర్భంలో నిజంగా మరియకు బిడ్డలు పుట్టే ఉంటే, ఆ తర్వాత బిడ్డలు పుట్టే ఉంటే ఈ సందర్భంలో ఖచ్చితంగా ఏమవ్వాలి, కనిపించాలి. మీరు గమనించాలి, యేసోపు మరియా వీళ్ళు ముగ్గురు ఇక్కడ కనబడుతున్నారు. ఈ పండక్కి వెళ్ళినప్పుడు నిజంగా ఆ తర్వాత ఆవిడకి మగపిల్లలు పుడితే ఖచ్చితంగా ఆ పండగలో ఆ మగపిల్లలు కూడా ఏమవ్వాలి, కనబడాలి. మనం అనొచ్చు ఆ పండక్కి బిడ్డలు తీసుకురాలేదేమో అని మనం అనొచ్చు. అలా అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇశ్రాయేలుకు 7 పండగలు ఉన్నాయి. అందులో 3 పండగలకు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో పుట్టిన ప్రతి మగోడు రావాలి పండక్కి. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను లేదో. యూదులకి 7 పండుగలు ఉన్నాయి, అందులో 3 పండుగలకు మాత్రం అందులో మొట్టమొదటి పండుగ ఏంటి, పస్కా పండుగ. రెండోది ప్రథమ ఫలముల పండుగ, అదే పెంతెకొస్తు పండుగ. మూడోది పర్ణశాలల పండుగ. పస్కా పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకి ఖచ్చితంగా ఇంట్లో పుట్టిన ప్రతి మగాడ పండగ హాజరవ్వాలి. ఒకసారి ఆ వాక్యం కూర్చోండి. ద్వితీయోపదేశ కాండము 16వ వచనం. ఏంటికంటే సంవత్సరానికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, అంటే పొంగని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ కలిపే ఉంటుంది, పక్కన రోజే. పొంగని రొట్టెల పండుగలోను, వారాల పండుగ అంటే 50వ రోజు వచ్చే పర్ణశాల పండుగలోను, వారాల పండుగ అంటే ప్రథమ ఫలముల పండుగ, పెంతెకొస్తు పండుగ అంట కదా, ఆ పండుగలోను, పర్ణశాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిలో కనబడాలి. ఇంట్లో పుట్టిన మగవాళ్ళందరూ ఏమవ్వాలి, పండక్కి
కనబడాలి. ఇప్పుడు వీళ్ళు వేసే కౌంటర్ ఏంటంటే, నిజంగా మరియకు యేసు తర్వాత పిల్లలు పుట్టుంటే ఆ పిల్లలు ఆ పండగకి రావాలి కదా. ఆ పండగలో పిల్లలు ఎవరు కనబడలేదు కదా. మరి కనబడినప్పుడు ఆవిడకి పిల్లలు పుట్టలేదని చెప్పాలి, కానీ పిల్లలు పుట్టారని చెప్తున్నారేంటి? సరే, ఎంత మంచి కౌంటర్ అంటే. ఈ కౌంటర్ ప్రకారంగా ఆవిడకి నిజంగా పిల్లలు ఉంటే ఆ పండగలు ఉండాలి లేదా? ఆ పండగలో పిల్లలు ఎవరు కనబడలేదంటే అర్థం ఏంటి? ఆవిడకి ఆ తర్వాత పిల్లలు పుట్టలేదని. ఫస్ట్ కౌంటర్. ఇంకా రెండో కౌంటర్ కూడా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. రెండో కౌంటర్ కూడా చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అదంతా చదవడానికి కుదరదు కనుక, కానాను పెళ్లి విందు మీ అందరికీ తెలుసు. చాలాసార్లు చాలా పెళ్లిల్లో చాలా మంది పాస్టర్లు చదివారు, మీరు విన్నారు, మీకు బాగా తెలుసు. ఆ విషయాల గురించి పెద్దగా వివరించాలనుకుంటున్నాను. ఆ కానాను ఆ పెళ్లి విందులో వీళ్ళు పెళ్లికి వెళ్తారు. పెళ్లికి వెళ్తే ఆ పెళ్లికి ఎవరో వెళ్ళారు చూడండి. ఎవరెవరు వెళ్ళారు? 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున గలిలయలోని జరుగును యేసు తల్లి అక్కడ ఉండును. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలబడిరి. యేసున్నాడు, యేసు తల్లి మరియ ఉంది, ఆయన శిష్యులు ఉన్నారు. వీళ్ళంతా పెళ్లికి వెళ్ళారు. అక్కడ మీకు తెలియదేముంది? ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోవడం, వాళ్ళు వచ్చి మరియని అడగడం, మరి వచ్చి యేసుని అడగడం, అమ్మ నా సమయం ఇంకా రాలేదమ్మా, నువ్వు కంగారు పడకమ్మా అని చెప్పడం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఆ బాణంలో నీళ్లు నింపండి అని చెప్పడం, నీటిని ద్రాక్షారసంగా మార్చడం, ఇదంతా మనకు తెలుసు. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సందర్భంలో కూడా ఆ పెళ్లికి ఎవరు రాలేదు? పిల్లలు ఎవరు రాలేదు. నిజంగా ఆవిడకి పుట్టుంటే, నిజంగా ఆ తర్వాత బిడ్డలు పుట్టుంటే ఆ పెళ్లికి ఖచ్చితంగా రావాలి కదా. ఇక్కడ ఎవరి కోసం రాయబడలేనప్పుడు ఆవిడకి ఎవరు పుట్టలేదు? పిల్లలు పుట్టలేదు. మీరేంటి ఆవిడ పిల్లలు పుట్టారని అపార్థం చేసుకుంటున్నారు. మీరు అర్థం చేసుకుంటే గొంతెత్తాలు అరుస్తున్నారు. ఫస్ట్ కౌంటర్ ఏంటి? పస్కా పండుగకి మగపిల్లలందరూ వెళ్ళాలి. అక్కడ యేసు తప్ప ఇంకా ఎవరు పిల్లలు కనబడలేదు. అంటే మరీకి ఎవరు లేరు? పిల్లలు లేరు. ఇదో కానాను అనే పెళ్లి విందుకి చుట్టాలు పెళ్లికి వెళ్ళినప్పుడు పిల్లలు ఖచ్చితంగా రావాలి కదా. ఏంటి? ఏ ఊరిది? గలిలయలోని ఊరు. గలిలయ ఎక్కడుంది? గలిలయలోని కానా, ఆ పక్కనే నజరేతు. ఊర్లో పెళ్లికి ఎవరు రావాలి? కుటుంబ సభ్యులతో వెళ్ళాలి. మరి ఇంకా మిగతా ఎవరు రాలేదంటే అర్థం ఏంటి? అప్పుడు మనం ఇలా అంటాం, మరి యేసోపు కూడా రాలేదు కదండి, అన్నాం అనుకోండి. అప్పుడు యేసోపు చచ్చిపోయాడండి. వాళ్ళు ఏమంటున్నారు? మరి భర్త కూడా రావాలి కదండి ఏమంటున్నారు వాళ్ళు? అప్పుడు భర్త చచ్చిపో ఉండొచ్చండి. బిడ్డలు ఎవరు కనబడలేదండి, బిడ్డలు ఎవరు పుట్టలేదండి. ఇది రెండో కౌంటర్. మూడో కౌంటర్ కూడా ఆలోచన చేద్దాం. మూడో కౌంటర్ ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25. ఈ సందర్భం మీకు తెలుసు. యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్న సందర్భం. ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువనొద్ద నిలుచొని ఉండిరి. సిలువ దగ్గర ఎవరో వచ్చారంట? మరియ. వాళ్ళ అమ్మ మాత్రం వచ్చిందంట. నిజంగా కొడుకులుంటే కొడుకులు కూడా రావాలి కదా, అన్నదమ్ములు కూడా రావాలి కదా, కౌంటరు అని అంటూ ఏమంటున్నారో చూడండి. ఒక మాట 26 వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పిను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పిను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆ రోజు సిలువ దగ్గర నిజంగా ఆవిడ కొడుకులు పుట్టుంటే ఖచ్చితంగా ఎవరు రావాలి? కొడుకులు రావాలి. ఒకవేళ ఆవిడ కొడుకులుంటే ఆ తర్వాత బిడ్డలు పుట్టుంటే యోహానుకి అప్పచెప్పాల్సిన అవసరం ఏంటి? అమ్మని యోహానుకి అప్పచెప్పాల్సిన అవసరం ఏంటి? ఆ రోజు యేసు యోహానుకి అప్పచెప్పాడంటే ఆ తర్వాత ఆవిడకి పిల్లలు లేరు. అంటే ఈ మూడు సందర్భాలను బట్టి వాళ్ళు చెబుతున్న కోణంలో మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా బిడ్డలు పుట్టారనిపిస్తుందా, పుట్టలేదనిపిస్తుందా? పుట్టలేదనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఆవిడ బోలు మంది బిడ్డలు ఉన్నారని మనం అనుకుంటున్నాం. పిచ్చోలు వాళ్ళు మంచోళ్ళు. ఇలాంటి కారణాలు చూపించి ఆవిడ ఇప్పటికీ
కన్యే గనుక ఆవిడ గుళ్ళు కట్టండో ఆవిడ గుడి ఎక్కడ మద్రాసులో ఉంటే బస్ ఎక్కి వెళ్ళొచ్చోయ్, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చోయ్, కుదురు టెంకే కొట్టొచ్చోయ్. ఎందుకంటే ఆవిడ కన్య, ఆవిడ కన్య, ఆవిడ కన్య, ఆవిడ కన్య. దేవుడి కోసం తనను తాను ఏం చేసుకుంది? ఆవిడ సమర్పించుకుంది. పెళ్ళైనా భర్త ఉన్నా తనను తాను సమర్పించుకుందంటే ఆవిడ ఎంత గొప్పది. యేసు గొప్పడే. యేసును కన్నదంటే ఆవిడ ఎంత గొప్పదో. ఎందుకంటే ఆవిడ కోసం రాయబడిన పదం చెప్పరా, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానా అంటాడు. స్త్రీలలోనే ఆవిడ ఆశీర్వదింపబడిందంటే ఆవిడ స్త్రీలలో అందరికంటే ఆవిడ గొప్పది. యేసు తర్వాత పూజలు చేయాల్సింది ఎవరికి? మరియకే. అని ఇలాంటి వాక్యాలన్నీ చూపించి నిజంగానే మరియకు బిడ్డలు పుట్టలేదని చెప్పి నమ్మించి ఒప్పించి ఆ గుడులకు తీసుకెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ గుళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిజంగానే వాళ్ళు అంటున్నట్లుగా నిజంగానే బిడ్డలు పుట్టలేదా అంటే మనందరికీ ఒక వాక్యం కనబడిపోతుంది. ఏంటి ఆ వాక్యం అంటే మార్క్స్ వార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఇతడు మరియ కుమారుడు కాడా అంది. అంటే ఖచ్చితంగా మరియ కుమారుడే, అది ఒప్పుకోవాలి. సీమోను, యోధా, యాకోబు అని వారు అతని సహోదరులు కారా అని ఉంది. అంటే ఖచ్చితంగా అన్నదమ్ముళ్ళే అని బైబిల్లో ఉంది. కానీ ఆ వాక్యం కూడా ఏం చేశారు వాళ్ళు? ముందు భార్యకి పుట్టినోళ్ళని, చిన్నం పెద్దం బిడ్డలు అవ్వండొచ్చని అనేక విధాలుగా వాళ్ళు వక్రీకరిస్తున్నారు. కానీ వివరాల్లోకి వెళ్ళి జాగ్రత్తగా వాళ్ళు చూపించిన ప్రతి రిఫరెన్స్ని మనం ఆలోచించడం ప్రారంభించగలిగితే నిజంగా అయ్యో అనిపిస్తుంది మనకు. కొద్దిసేపు వాళ్ళు వేస్తున్న కౌంటర్లు మనం ఆలోచిద్దామండి. ఏంటి ఆ కౌంటర్ అంటే, పస్కా పండుగకి యేసు మరియా యేసోబు మాత్రమే కనబడుతున్నారు, బిడ్డలు ఎవరు కనబడట్లేదు కనుక బిడ్డలు లేరని వాళ్ళు అంటున్నారు. నిజంగానే బిడ్డలు లేరా సమయంలో? అంటే బిడ్డలు లేరా అని మనం ఆలోచిస్తే అక్కడైతే ఉన్నారు అన్నట్లుగా ఏం రాయబడి అయితే లేదు. నేను అంటాను అక్కడ బిడ్డలు ఎవరు, ఇంకా మగపిల్లలు ఎవరు ఉన్నట్లుగా కనబట్టలేదు. ఆవిడకి పుట్టలేదని కానీ ఆవిడకి బిడ్డలు లేరని కానీ అక్కడ ఏమైనా రాయబడిందా? అలా కూడా ఏమి అక్కడ కనబడలేదు. ఓకే, నేను కాదంటలేదు. నిజంగానే ఆవిడ బిడ్డలు పుట్టలేదు అని కూడా అక్కడేమి రాయబడలేదు. ఇక్కడ జాగ్రత్తగా ఆ సందర్భాన్ని మీరు ఆలోచన చేద్దామండి. యేసుక్రీస్తు వారు, మరియా, యేసు ముగ్గురు, వీళ్ళు వాళ్ళు అనుకున్నట్టుగా ముగ్గురే ఉందనుకుందాం. కొద్దిసేపు ముగ్గురే ఉంటే పండక్కెళ్ళిన వీళ్ళు యేసుక్రీస్తు వారిని మర్చిపోయిపోతారు. ఎన్ని రోజులు? ఒక్కసారి ఆ సందర్భం చదవండి. కొద్దిసేపు వాళ్ళ కౌంటర్ని ఎన్కౌంటర్ చేద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం 42వ వచనం చూడండి ఒకసారి. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించుటకు వాడికి చెప్పిన వారు యెరూషలేముకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచి ఆయన తల్లియు ఆ తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన జనసమూహంలో ఉన్నాడని తలంచి ఒక దినం ప్రయాణం సాగిపోయి తమ బంధువుల్లో వెళ్ళైన వారిలో ఆయనను వెతుకుచుండిరి. ఒక రోజంతా ప్రయాణం చేసి వెళ్ళిపోయారండి. ఎవరిని మర్చిపోయి? ఒక్కగానొక కొడుకుని ఎవరైనా మర్చిపోతారా ఓ రోజంతనా అండి? మీరు ఆలోచించండి. ఒక్కడే కొడుకు అనుకుందాం కొద్దిసేపు. ఆవిడ శంకల్లో, ఆ నాన్న శంకల్లో ఇంకా మగపిల్లలు ఎవరు లేరనుకుందాం. ఒక్కడే ఉంటే మర్చిపోయి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందా? ఏమండి? ఖచ్చితంగా మర్చిపోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు మర్చిపోతాం? పిల్లలు కనబడుతున్న పిల్లలందరూ పక్కపక్కన పిల్లలందరూ కనబడుతున్నారు అనుకోండి. మన పిల్లలందరూ వెనకాల నడుచుకుంటూ వస్తారు, మనకు అర్థమవుతుంది అనుకోండి. అందులో ఒకటి తప్పిపోయినా మనం ఏం చేయలేము, కనిపెట్టలేము. అక్కడ మిగతా పిల్లలు సంఖ్యలో ఉండడం వల్ల యేసుని మర్చిపోయారు అనుకోవచ్చు కదా అండి. యేసుని మర్చిపోయారంటే వాళ్ళ సంఖ్యలో బిడ్డలు లేకపోతే మర్చిపోవడానికి అవకాశం ఉంటుందా? కొంచెం మీరు ఆలోచించంటారా? యేసుని ఒక్కగానొక కొడుకుని పరిశుద్ధాత్మ వల్ల పుట్టిన ఆ వ్యక్తిని వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయారంటే మిగతా బిడ్డలు వాళ్ళ దగ్గర లేరంటారా? ఎప్పుడు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది అండి? కొంచెం మీరు ఆలోచించండి. నేను అంటాను, బిడ్డను మర్చిపోయి వెళ్ళిపోయారంటే ఉండాల్సిన బిడ్డల సంఖ్యలో ఆడు కూడా వెనకాల వస్తున్నాడు అనుకున్నారేమో, అందుకే మర్చిపో వెళ్ళిపోయారేమో. అలా ఎందుకు అనుకోకూడదు? అలా అనుకోవడానికి కూడా ఏముంది?
అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్క బిడ్డను పుట్టి ఆ బిడ్డని చిన్న కుర్రాడిని మర్చిపోయి వెళ్ళిపోవడానికి అంత అవకాశం అయితే లేదు. మర్చిపోయి వెళ్ళిపోయారంట. ఒక రోజంతా ప్రయాణం వెళ్ళిపోయారంట. వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయారు అంటే మిగతా పిల్లలు వాళ్ళ దగ్గర వాళ్ళ సంఖ్యలో ఎక్కడో ఉండాలి. అందరితో పాటు ఉన్నాళ్ళే అని వీళ్ళు అనుకొని ఉండాలి. అందుకే యేసుని మర్చిపోయి వెళ్ళిపోయి ఉండాలి. అంటే మిగతా పిల్లలు వాళ్ళ దగ్గరే ఖచ్చితంగా వాళ్ళందరి కోసం రాయబడలేదు. అన్నీ రాస్తే ఈ గ్రంథం ఏమవుతుంది, భూలోకమైనా సరిపోదంట. కనుక కావాల్సిన విషయాలు మాత్రమే బైబిల్లో రాయబడలేదు కనుక మిగతా బిడ్డల కోసం రాయబడలేదు కనుక లేరు అనడానికి అవకాశం లేదు. ఆవిడకి బిడ్డలు పుట్టలేదు అనడానికి కూడా అవకాశం లేదు. యేసును మర్చిపోయారు అంటే మిగతా పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండాలి. ఇది వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు తప్ప అసలు అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది. ఇక రెండో కౌంటర్ని కూడా చూద్దామండి. రెండో కౌంటర్ ఏంటి? పస్కా పండు. అదే కానాను పెళ్లి విందుకి యేసు వెళ్ళాడు, మరి వెళ్ళింది, శిష్యులు వెళ్ళారు. మరి అన్నదమ్ములు ఉంటే వెళ్ళాలి కదా అంటున్నారు. వాళ్ళు అంటుంటే నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అన్నదమ్ములు వెళ్ళలేదా పెళ్లికి? నిజంగా అన్నదమ్ములు పెళ్లికి వెళ్ళదా అంటే అన్నదమ్ములు కూడా పెళ్లికి వెళ్ళారండి. అన్నదమ్ములు కూడా పెళ్లికి వెళ్ళారు. చూడండి, వాక్యం చూపిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. అటు తర్వాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులు, ఆయన శిష్యులు. అబ్బా, 1వ అధ్యాయం కానీ 11వ అధ్యాయం వరకు ఏముంది? పెళ్లికి సంబంధించిన విషయాలు జరిగాయి. 11వ అధ్యాయం చదవండి. 11వ వచనం ఏముందో? గలిలయలోని కానాలో యేసు ఆ మొదటి సూచక్రియలను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అటు తర్వాత ఎటు తర్వాత ఆ పెళ్లి అయిపోయిన తర్వాత ఏం జరిగిందంట? ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులు, ఆయన శిష్యులు కపెర్నహూమునికి వెళ్ళారు. ఎక్కడి నుంచి? ఆ పెళ్లికి ఎవరు కూడా వెళ్ళారు? సహోదరులు కూడా వెళ్ళారు. పైన రాయబడలేదు కనుక అక్కడ నీకు కనబడలేదు కనుక నువ్వేం చెప్పేస్తున్నావు? పుట్టలేదని చెప్పేస్తున్నావు. ఆవిడ గొప్పదని చెప్పి అంటే ఆవిడ గొప్పది, ఆవిడ కన్యే, ఆవిడ పుణ్యస్త్రీయే అని చెప్పడానికి వీళ్ళు ఏం కిట్టిస్తున్నారు కొన్ని వాక్యాలు. కానీ పెళ్ళి అయిపోయిన వెంటనే ఏం జరిగిందంటే ఆ తర్వాత ఏం జరిగిందంటే యేసున్నాడు, యేసు తల్లి ఉంది, యేసు శిష్యులు ఉన్నారు, యేసు అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఆ ఊరి నుంచి మరొక ఊరెళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టుగా అక్కడ వాక్యం ఉంది. అంటే ఆ పెళ్లికి ఖచ్చితంగా ఎవరు వెళ్ళలేదు? మరియ బిడ్డలు కూడా వెళ్ళారు. మరియ బిడ్డలు వెళ్ళారంటే ఆ తర్వాత మరియ బిడ్డలు ఖచ్చితంగా ఉన్నారు. మొదటి సందర్భంలో మనం నేర్చుకుంది ఏంటంటే ఆ పస్కా పండుగకి బిడ్డను మర్చిపోయిందంటే మిగతా బిడ్డలు ఆవిడ సంఖ్యలో ఉన్నారు కనుక ఆవిడ ఖచ్చితంగా ఏం చేసి ఉంటుంది? మర్చిపో ఉంటుంది. అంటే ఆ సందర్భాన్ని మీకు ఎక్కడో డౌట్ కూడా మర్చిపోయారని ఎందుకు అనుకోవాలండి? ఆ రోజు అలవాటు ఉన్న పిల్లోడే కదా, వస్తాడని వెళ్ళిపోయారు అనుకోవచ్చు కదండి అని మీరు అనొచ్చు. అలాగే మీరు ఆలోచించగలిగితే ఒక మంచి పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు యేసోపు మరియ వీళ్ళిద్దరు ఎవరు? యేసోపు నీతిమంతులు, మరియ కూడా నీతిమంతురాలే. నీతిమంతులు అంటే అర్థం ఏంటి? ఆజ్ఞలు పాటించేవారా, పాటించిన వాళ్ళ? ఖచ్చితంగా ఆజ్ఞలు పాటించేవాళ్ళు అయితే ఏమవుతారు? నీతిమంతులు అవుతారు. అయితే పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు వారి ధర్మాలను జరిగించాలని ఆజ్ఞలు కూడా ఏం చేయాలి? పాటించాలి. మరి ఆజ్ఞలు పాటించాలంటే ధర్మాలను ఖచ్చితంగా ఏం చేయాలి? జరిగించాలి. ధర్మాలను జరిగించాలంటే ఖచ్చితంగా మరియ దగ్గరికి వెళ్ళి కాపురం చేసి ఖచ్చితంగా ఉండాలి. కాపురం చేయకపోయినా పాపమే అని మీరు ఎలా చెప్తున్నారంటారా? ఒక్కసారి మంచి వాక్యం చూపించే ప్రయత్నం చేస్తాను. నిర్గమకాండము 21వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఆ కుమారుడు ఒకవేళ మనకు బిడ్డలు పుట్టారు, ఆడికి పెళ్లి చేసిన తర్వాత ముందు భార్య ఉండగానే రెండో భార్యని చేసుకున్నాడు కొద్దిసేపు. మనకు కొడుకున్నాడరా, అనుకోని కొద్దిసేపు కొడుకున్నాడు. ఆ కొడుకు ఏం చేశాడంటే మొదటి భార్య ఉండగానే రెండో భార్యను కూడా చేసేసుకున్నాడు అనుకుందాం కొద్దిసేపు. అలాంటి సందర్భం ఎదురైతే ఏం చెప్తున్నాడు? అలా చేసేసుకుంటే ఏం చేయాలంట? 21:10 తన కుమారునికి 9వ వచనం కూడా చదవచ్చు. 9వ వచనం, తన కుమారునికి దానిని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమై న్యాయ విధిని బట్టి దానిని
దాని ఎడల జరిగించాలి. ప్రదానం జరిగిన తర్వాత ఆమె ఎడల జరిగించవలసిన న్యాయ విధులు ఏం చేయాలంట? జరిగించాలంట. ఇప్పుడు యేసోపుకి మరి ఎక్కువ ఏం జరిగింది? ప్రదానం జరిగింది. ప్రదానం జరిగిన తర్వాత దేవుడు చెప్పిన న్యాయ విధులు ఏం చేయాలి? వాళ్ళు జరిగించాలి. ఏంటి ఆ న్యాయ విధులు అంటారా? కిందకెళ్దాం. ఆ కుమారుడు వేరొక దానిని చేర్చుకొనిను, మొదటి దానికి ప్రదానం చేసుకున్నాం కదా, మొదటి దాన్ని చేసుకున్నాడు కదా, ఆ మొదటి దానిని ఆ మొదటి భార్యకు ప్రదానం చేసుకున్న ఆ భార్యకంట మొదటి దానికి ఆహారము, వస్త్రము, సంసార ధర్మములు తక్కువ చేయకూడదు. ప్రదానం జరిగిన తర్వాత, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు విషయంలో వాళ్ళిద్దరూ సంసార ధర్మాలు జరిగించే విషయంలో ఏం చేయకూడదు? తక్కువ చేయకూడదు. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా భార్యాభర్తలు అన్న తర్వాత ఏమవ్వాలి? కలవాలి. కలవకపోవడం కూడా మీకు అర్థమవుతుంది లేదు? యేసోపు మరియా ఖచ్చితంగా వారి ధర్మాలు ఏం చేయాలి? జరిగించాలి. ధర్మాలు జరిగించే విషయంలో తక్కువ చేయకూడదు అంటున్నాడు. తక్కువ చేయకూడదు అంటే కాస్త ఎక్కువే ఉండాలి. ఖచ్చితంగా ధర్మాలు జరిగించాలి. కానీ ధర్మాలు జరిగించలేదు అనుకోండి, యేసోపు ఎవరు కాదు, మరి ఎవరు కాదు, నీతిమంతులు కాదు. అంటే వాళ్ళిద్దరూ నీతిమంతులు అవ్వాలన్నా కూడా ధర్మాలు ఏం చేయాలి? సో ఎంత బాగుందో. ధర్మాలు జరిగించాలి. ధర్మాలు జరిగిస్తే ఖచ్చితంగా బిడ్డలు పుట్టడానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారంటే బిడ్డలు పుట్టలేదు అంటే అర్థం ఏంటి చెప్తున్నారు? అసలు భార్యాభర్తలు కలుసుకోలేదండి, ఆవిడ కన్య అంటున్నారు. అసలు కన్య అవడానికి అవకాశం లేదు. పెళ్ళైన తర్వాత కన్య అవడానికి అవకాశమే లేదు. ఖచ్చితంగా వారి ధర్మాలు జరిగించాలని వాక్యం ఉంది. ధర్మాలు జరిగించే విషయంలో కూడా ఏం చేయకూడదంట? తక్కువ చేయకూడదు. ఖచ్చితంగా భార్యాభర్తలు అన్న తర్వాత వారి ధర్మాలు ఖచ్చితంగా జరిగించాలి. భర్త భార్యను నిర్లక్ష్యం పెడుతున్నాడా? అది పాపము. భార్యాభర్తను నిర్లక్ష్యం పెడుతుందా? అది పాపం. ఈ టాపిక్ డైవర్ట్ అయిపోద్దని చెప్పట్లేదు, కానీ కొంచెం అటు వెళ్ళొస్తాం. 2-3 నిమిషాలు ఏమనుకోవద్దు, అటు వెళ్ళొస్తాను. ఈ ధర్మాలు జరిగించే విషయంలో భార్యాభర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరు సరిగ్గా ధర్మాలు జరిగించకపోయినా ఖచ్చితంగా అక్రమ సంబంధాలు ఏమవుతాయి? ఇది మన పాఠం కాదు. అయినా కొన్ని విషయాలు వచ్చింది, కొన్ని సందర్భం వచ్చిందో చెప్తున్నాను. ధర్మాలు జరిగించే విషయంలో భార్యలు భర్తలు ఖచ్చితంగా సామరస్యంగా పొండి ధర్మాలు జరిగించండి. ధర్మాలు జరిగించకుండా భర్తను దూరం పెట్టారా, ఆడేదో ఎదో పని చేస్తాడు. భార్యను దూరం పెట్టారా, ఆవిడేదో ఎదో పని చేస్తుంది. ఈ ఎదో పనులు జరగకుండా ఉండాలంటే దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ధర్మాలు జరిగించడానికి ప్రయత్నం చేయండి. ధర్మాలు జరిగించే విషయంలో నేను చెప్తున్నాను, ధర్మాలు జరిగించే విషయంలో ఎవరు మోమాటాలకు పోకండి. ధర్మాలు జరిగించండి. లేకపోతే వ్యభిచారం జరిగే ప్రమాదాలు ఉంటాయి. మీ కాపురాలు కొల్లేరైపోతాయి. స్త్రీలకి చెప్తున్నాను, పురుషులు చెప్తున్నాను. ధర్మాలు జరిగించే విషయంలో మీరు ఎవరు కాంప్రమైజ్ అవ్వద్దు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తలు జరిగించే ధర్మాలు చేయడం తప్పేమి కాదు. మీరు దూరంగా పెట్టడం వల్ల ఇంకోటి చేయడం వల్ల వ్యభిచారాలు దారి తీస్తాయి. సంసారాలు ఏమైపోతాయి? పాడైపోతాయి. సంసారాలు పాడవకుండా ఉండాలని దేవుడు ఏం చెప్పాడు? నేను భార్యాభర్తలు అయిన తర్వాత ధర్మాలు జరిగించే విషయంలో వాళ్ళకి ఏం చేయకూడదు? మీరు తక్కువ చేయకూడదు. అంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న యేసోపు మరియ కూడా ఈ ఆజ్ఞ విషయంలో పాటించుంటారు. పాటించారు అంటే ఇద్దరు కలుసుకొని ఉంటారు. కలుసుకుంటే ఆవిడ ఎవరు కాదు? ఆ తర్వాత కన్ని కాదు. ఆవిడ కన్ని కాకపోతే ఆవిడ గుడికి వెళ్ళాల్సిన అవసరం, ఆవిడ ప్రార్థించాల్సిన అవసరం, ఆవిడ కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం, ఆవిడకి ఆరాధన చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆవిడ గొప్పది అని చెప్పే ప్రయత్నానికి ఆ గుడికి జనాలు రప్పించుకోవాలన్న ఒక కుతూహలంతో సాతాను వేసిన ఒక టెక్నిక్ ఏంటంటే, అరే ఆవిడ పిల్ల పుట్టలేదని చెప్పండి రా, ఆవిడ కన్య అని చెప్పండి రా అని ఒక ప్రచారాన్ని సమాజంలో తీసుకెళ్ళింది. కొన్ని వాక్యాలు చూపించి ఆ వాక్యాలు వక్రీకరించే ప్రయత్నం చేసింది. ఆ వాక్యాలు మనకు తెలియక అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని ఏం చేసామంటే, నిజమేనేమో ఆవిడ ఇప్పటికీ కన్యనేమో అని ఆవిడ ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు, ఆవిడ గుళ్ళకి వెళ్ళి మొక్కే వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి గుండ్లు కొట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడికి వెళ్ళి మొక్కుబడి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా పాపము. ఇది దేవుని ఆజ్ఞ. అదేం చేస్తుంది? వ్యతిరేకిస్తుంది. ఆయన్ని తప్ప మనం ఏ దేవుడిని ఏం చేయకూడదు? మొక్కకూడదు. ఆకాశం ఉంది కానీ, భూమి ఎందు కానీ, భూమి కింద ఉన్న నేల ఎందు కానీ ఎవరిని మనం మొక్కవలసిన అవసరం లేదండి. యేసుని కన్నదంటే ఆవిడ గొప్పదంటారేమో. లేదు, యేసుని కన్నదంటే ఆవిడ గొప్పదంటే ఆవిడ కన్నావిడ ఇంకా గొప్పదంటా నేను. ఒప్పుకుంటాను? అవకాశమే లేదు. మొట్టమొదటి కౌంట్ ఏంటంటే పస్కా పండుగకి వెళ్ళే విషయంలో మరియా యేసోపు కనబడుతున్నారు. బిడ్డలు కనబడకపోయేసరికి బిడ్డలు లేరంటున్నారు. బిడ్డలు ఉండడం వల్ల యేసుని మర్చిపోయి ఉండడానికి
అవకాశం ఉంది. వాళ్ళు ఆ విషయాన్ని గమనించట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ధర్మాలు జరిగించాలన్నది ఆజ్ఞ కనుక ధర్మాలు జరిగిస్తేనే వాళ్ళు నీతిమంతులు అవుతారు. ఖచ్చితంగా వాళ్ళ ధర్మాలు ఖచ్చితంగా జరిగించుంటారు. ఇక కానాను పెళ్లి విందులో సహోదరులు ఎవరు కనబడకపోయేసరికి వాళ్ళు అక్కడ బిడ్డలు లేరంటున్నారు. కానీ 12వ అధ్యాయం వచ్చేసరికి మళ్ళీ బిడ్డలు ఏమవుతున్నారు, మనకు కనబడుతున్నారు. వాళ్ళు వేసిన 3వ కౌంటర్ను కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు అక్కడ మరియా ఉంది, యోహాను ఉన్నాడు తప్ప యేసు తమ్ముళ్ళు ఎక్కడా కూడా కనబడలేదు అంటున్నారు. కనబడలేదు కనుక బిడ్డలు పుట్టలేదు అంటున్నారు. నేనేమంటానంటే అక్కడ కనబడపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఆ సిలువ బలియాగం జరుగుతున్నప్పుడు కనబడకుండా 2 కారణాలు ఏంటంటే, ఒక కారణం ఏంటంటే వాళ్ళ అన్నదమ్ములు ఎవరు యేసుని నమ్మలేదు. యేసుని నమ్మనప్పుడు యేసు చచ్చిపోతుంటే యేసు చూడడానికి వస్తారా అండి? నా పాయింట్ మీకు అర్థం లేదు. అక్కడ కనబడలేదు కనుక బిడ్డలు లేరంటున్నారు వాళ్ళు. నేనేమన్నానంటే బిడ్డలు ఉన్నారు. అక్కడ కనబడపోవడానికి కారణం ఏంటంటే యేసుని నమ్మలేదు వాళ్ళు. నమ్మని వాళ్ళు యేసుని ఎలా వెంబడిస్తారు? నమ్మని వాళ్ళు ఏం చేశారు? 12 మంది పారిపోయారు. యోహాను ఒకడే ఉన్నాడు. మిగతా 11 మంది ఏమయ్యారు? నమ్మిన వాళ్ళే పారిపోయారు. యేసు తమ్ముళ్ళు యేసుని ఏం చేయలేదు, నమ్మలేదు. నమ్మని వాళ్ళు అక్కడ ఎందుకుంటారా? ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, దేవుడు నమ్మలేదు, అందుకే ఇక్కడ లేడు. మా నాన్న ఉన్నాడు, దేవుడు నమ్మలేదు, అందుకే ఇక్కడ లేడు. ఇక్కడ లేడు కనుక గాబ్రియల్కి తమ్ముడు లేడు, గాబ్రియల్కి నాన్న లేడంటే బాగుంటుందా? కొంచెం ఆలోచించండి. యేసు తమ్ముళ్ళు ఆ ప్రాంతంలో లేకపోవడానికి వాళ్ళు యేసుని అప్పటికి నమ్మలేదు. మీరు ఎలా చెప్తున్నారండి అంటారు మీరు మంచిగా. యోహాను సువార్త ముగిస్తాను, ఏమనుకోద్దు, ముగిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం, 7వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు చూద్దాం త్వరగా. ఆయన సహోదరులు ఆయనను చూచి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూసినట్లు బాబు ఇక్కడి నుంచి ఈ స్థలాన్ని విడిచి ఆ ప్రాంతానికి వెళ్ళి చేసుకో. అందరూ చూస్తారు, అందరూ ఎదురు చేయి, అందరూ నమ్ముతారు. రహస్యాన్ని జరిగించరు కదా. నువ్వు ఈ కార్యాలు చేస్తున్న ఎడలా నిన్ను నీవే లోకాన్ని కనపరుచుకో, యేసు ఆ ఊరేలు చేసుకో, మాకాడ ఎందుకు చేస్తామని అంటున్నారు. ఎందుకంటున్నారు? కింద ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. యేసు సహోదరులు యేసుని ఏం చేయలేదు, నమ్మనోళ్ళు ఎందుకు వస్తారా? యేసుని నమ్మలేదు కనుకనే యేసు బలియాగం జరుగుతున్నప్పుడు సిలువలో ఉన్నప్పుడు యేసు సహోదరులు యేసు నమ్మలేదు కనుకనే ఆ ప్రాంతానికి ఏం చేయలేదు, వాళ్ళు రాలేదు. యేసు నమ్మలేదు వాళ్ళు. మరో సందర్భం చూపిస్తాను. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 20-21 వచ్చిన కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చినప్పుడు గనుక భోజనం చేయటికైనా వారికి వీలు లేకపోయిను. ఆయన ఇంటి వారు సంగతి విని ఏమన్నారు? వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నారు? యేసు క్రీస్తు వారు కపెర్నహూములో అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకారాలు చేస్తూ, బోధలు చేస్తూ ఆ ప్రాంతంలో ఖాళీ లేకుండా తిరుగుతూ ఉంటే ఆ ఊర్లో ఉన్నవాడు ఒకడు యేసుని అర్థం చేసుకోలేక, మీ అబ్బాయికి ఏమైనా పిచ్చి పెట్టింది ఏంటి, మీ అన్నదమ్ముడికి ఏమైనా పిచ్చి పెట్టింది ఏంటని ఇంటోళ్ళకి చెప్తే ఇంటోళ్ళు ఆ సంగతి విని, ఏ సంగతి విని, యేసుకి పిచ్చి పట్టింది, యేసుకు మతి చెల్లించిందన్న సంగతి ఎవడో బయటోడు మరియకు యేసు అన్నదమ్ముడికి చెబితే వాళ్ళు ఆ సంగతి విని ఆయనకి మతి చెల్లించి ఉన్నదని పట్టుకోడానికి వచ్చారంట. నిజంగా నమ్మేరు అనుకోండి, యేసుని నమ్ముంటే వీళ్ళు ఏం చెప్తారు? ఎవడో మా తమ్ముడికి పిచ్చి పెట్టిందంటావు, ఏమనాలి? ఎవడో నువ్వు మా తమ్ముడికి పిచ్చి పెట్టిందంటావు? మా అన్నయ్య కదా, మా అన్నయ్యకి పిచ్చి పెట్టిందంటావు ఏంటి? మా అన్నయ్య ఏంటో మాకు తెలుసు, నువ్వు నోరు మూసుకు పోరావు అలా. కానీ ఎవడో చెప్పేసరికి ఏం చేశారు? పిచ్చి పట్టింది మీ అన్నయ్యకి అనేసరికి నమ్మేసి వచ్చారా? యేసుని సరిగ్గా నమ్మలేదు, అందుకే ఎవడో పిచ్చి పట్టిందంటే ఏం చేశారు? నమ్మేశారు. అందులో మరీ కూడా నమ్మేసింది తల్లి, పిచ్చి తల్లి. అయ్యో నా కొడుకు పరిశుద్ధాత్మలో పుట్టాడు, నా కొడుకు ఏమైనా చేయగలడు. ఆ రోజు కానాను విందులో ఏం చేశాడు? నా కొడుకు నీళ్ళలో ద్రాక్షారసంగా మార్చేశాడు. నా కొడుకు పిచ్చి పట్టింది ఏంటో అనాలి. ఎవరో మరీ అనాలి. వాళ్ళ అన్నదమ్ములు అలా సరిగ్గా నమ్మలేదు వాళ్ళు. ఎవడో చెప్పేసరికి, గొట్టం కూడా ఎవడో చెప్పేసరికి పరిగెట్టుకుని వచ్చి యేసుని పట్టుకొని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఈ సంగతి యేసు తెలిసింది. చూడు ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు 31 వచనం.
ఆయన సహోదరులు తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయన్ని పిలవనంపించిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపులుండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, వచ్చి, బాబు రే బాబు, మీ అమ్మగారును మీ అన్నదమ్ముళ్ళు ఎదుగుతున్నారు యేసు అని యేసు దగ్గరికి వస్తే ఏసేమన్నాడు? నాకు పిచ్చి పట్టిందని ఎవడో చెప్తే నమ్మేసి వచ్చారు. నాకు పిచ్చి పట్టిందని ఎవడో చెప్తే ఏం చేశారు? నమ్మొచ్చారు. వాళ్ళు నన్ను ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. మా అమ్మ నమ్మట్లేదు, మా అన్నదమ్ములు నమ్మట్లేదు. గనుక వాళ్ళు ఎవరు కాదు నాకు. అప్పుడు అంటున్నారు, మీ అమ్మ మీ తమ్ముళ్ళు వచ్చారంటే ఆయన ఏమన్నాడు? ఎవరు? నా తల్లి. నన్ను నమ్మంది నా తల్లి. అదే అంటున్నాడు. మీకు అర్థమవుతా? కింద కొటేషన్ అదే. ఏమంటున్నారు చూడండి. ఆయన వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపులు ఉండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరో? నా తల్లి ఎవరో? నిజంగా నా తల్లి అయితే ఏం చేయాలని నమ్మాలి. నిజంగా నా తమ్ముళ్ళు అయితే ఏం చేయాలని నమ్మాలి. నా తల్లి నమ్మలేదు, నా తమ్ముళ్ళ నమ్మలేదు. అందుకే అంటున్నాడు, ఎవరు నా తల్లి? చూడండి, అదే చదవంటారా? ఏంటరా? ఎక్కడున్నారు? వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ ఉన్న వారినందరినీ కలయ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, దేవుని చిత్తం జరిగించేవాడే నన్ను నమ్మునుడే నా సహోదరుడు, నన్ను నమ్మునుడే నా తల్లి. నన్ను నమ్మకుండా ఎవడో చెప్పిన మాటలు విని నమ్మి నన్ను పట్టుకోవడానికి వచ్చిన ఆవిడ నా తల్లే కాదు, వాళ్ళ అన్నదమ్ముళ్ళే కాదు. అంటే యేసుక్రీస్తు వారు అన్నదమ్ముళ్ళు వేసిన ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. నమ్మనోళ్ళు ఎలా వస్తారు సిలువ దగ్గరికి? అందుకే అక్కడ కనబడలేదు. అక్కడ కనబడడం నువ్వేమంటున్నావు? ఆవిడ కన్నండి, ఆవిడ బిడ్డలు కనలేదండి, బిడ్డల కంటే ఆవిడకి వచ్చింది కదండి అంటున్నావు. బిడ్డల కన్నా అక్కడ రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే బిడ్డలు ఏం చేయలేదు, నమ్మలేదు. ఒకవేళ నమ్మినా అక్కడ రావడానికి అవకాశం లేదు. అదేంటండి మళ్ళీ టిస్టు? నమ్మలేదు కనుక రాలేదన్న బాగానే ఉంది. నమ్మినా కూడా రారన్నారండి. నమ్మినా అక్కడ రావడానికి పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే అప్పటికే యేసుని యోధ పెద్దలు ఏం చేశారు? రోమా సామ్రాజ్యం ఏం చేసింది? బంధించింది. యూదులందరూ కుట్ర చేశారు. యేసుని యేస్తూ ఉన్న వాళ్ళందరినీ చంపేద్దామని వాళ్ళు తిరుగుతూ ఉంటే అన్నదమ్ములు కూడా అక్కడికి వచ్చే ఏంటి పరిస్థితి? చంపేస్తారు కదా. ఏం భయపడి మానేశారేమో అండి? భయపడి కూడా ఏం చేయొచ్చు? అక్కడ రాకుండా మానేయచ్చు. నమ్మలేదు కనుక రాకపోవచ్చు. ఒకవేళ నమ్మినా కూడా భయపడి రాకపోవచ్చు. అక్కడ కనబడినంత మాత్రాన్న, అక్కడ రానంత మాత్రాన్న ఆవిడకి బిడ్డలు పుట్టలేదు, ఆవిడ కన్య అనడానికి ఏంటి ఆధారాలు? ఆధారాలు లేవు, ఎవిడెన్స్ లేవు. కానీ ఆవిడ గొప్పది, ఆవిడ పుణ్యస్త్రీ, ఆయన కన్యే అని నమ్మించే ప్రయత్నం. ఇదంతా సాతాను యొక్క ప్లాన్ అండి. చాలా మందికి తెలియట్లేదు. డబ్బులు ఖర్చు పెట్టి కూడా వెళ్తున్నాడే ఎవరి ప్లాన్కి? ఎవరి ప్లాన్ సక్సెస్ చేయడానికి? సాతాను ప్లాన్ సక్సెస్ చేయడం డబ్బులు ఎట్టుకెళ్తున్నారు. ఇప్పుడు దేవుడు ప్లాన్ సక్సెస్ చేయడం డబ్బులు ఖర్చు పెట్టంటారు. అక్కడ దేవుడి ప్లాన్కి మేము డబ్బులు ఖర్చు పెట్టమండి, సాతాను ప్లాన్కి మాత్రం మనకు కూడా తెలియదండి. దయవేసిన మెలికిది, దయవేసిన మెలుకు. ఈ సందర్భాలన్నీ చూస్తున్నప్పుడు, ఈ సందర్భాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు, ఆవిడకి బిడ్డలు ఉన్నారనా లేరనా? ఖచ్చితంగా బిడ్డలు ఉన్నారని మనకు అర్థమవుతుందండి. ఖచ్చితంగా బిడ్డలు ఉన్నారని అర్థమవుతుందండి. ఇలా ఎన్నో బైబిల్ చూస్తున్నప్పుడు చాలా ఎవిడెన్స్ కనబడుతుంటాయండి. మనకు చాలా ఎవిడెన్స్ కనబడుతుంటాయి. ఆ లేస్తున్న ఆ కౌంటర్లను చూస్తున్నప్పుడు ఆ కౌంటర్లు లేవు, చాలా చిల్లిగా ఉన్నాయి, చాలా నవ్వుగా ఉన్నాయి. బైబిల్ ఆలోచించకపోతే ఎలా ఉంటాయి? పెద్ద కౌంటర్ అనుకుంటాం. మనం ఆలోచించడం ప్రారంభిస్తే, బైబిల్ అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే వాళ్ళు కౌంటర్లే కాదు. ఇక బైబిల్లో యేసుకి తమ్ముళ్ళు ఉన్నారు అనడానికి మరి ఒక రెండు వాక్యాలు చూపించే ప్రయత్నం చేస్తాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, 18 కూడా. అటు పైన 3 సంవత్సరాలైన తర్వాత కేఫాయు పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. కేఫా అనే వ్యక్తిని కలుసుకోవడానికి వచ్చాడండి పౌలు. చెప్తున్నాడు, నేను యెరూషలేము వెళ్ళి కేఫాను కలుసుకోవాలని చెప్తున్నాడు. చెప్తూ ఉండండి 19వ వచనం, అతని తప్ప అంటే కేఫాను తప్ప, పేతురు గారిని తప్ప, అపోస్తుల్లో మన ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుని యాకోబుని మాత్రమే చూచితిని. ఎంత క్లియర్గా ఉందండి. ప్రభు యొక్క సహోదరుని యాకోబుని కూడా చూశాను అంటున్నాడు పౌలు గారు. ప్రభు యొక్క సహోదరుడు అన్నాడంటే ఖచ్చితంగా యేసుకి ఎవరున్నారు? సహోదరులు ఉన్నారు. సహోదరులు ఉన్నారంటే ఆ సహోదరుడు ఖచ్చితంగా మరియకు పుట్టినోడే. మరియకు పుట్టాడంటే మరి ఎవరు కాదు, అన్నీ కాదు.
తన భర్తతో సంసారం చేసింది, ధర్మాలు జరిగించింది. ఆ తర్వాత ఆవిడ ఖచ్చితంగా బిడ్డలని కన్నది. అలా అని ఆవిడ బిడ్డలు కనితే ఆవిడ చెడ్డదోనే ఇంకోటి అనట్లేదు. ఆవిడ గొప్పదే, నేను కాదనట్లేదు. ఆవిడ నీతిమంతురాలే, గొప్పలేదు. భార్యాభర్తలు కలుసుకున్నంత మాత్రాన బిడ్డలు కన్నంత మాత్రాన నీతిమంతురాలుగా అనీతిమంతురాలుగా అయిపోవడానికి అవకాశం లేదు. నీతిమంతురాలే, కానీ కన్య అని చెప్పి ఆవిడ గొప్పది అని చెప్పి భర్త దగ్గర కాపురం చేయకుండా దేవుడి కోసం ప్రతిష్ఠించుకుందని చెప్పి ఆవిడ పూజించడం, ఆవిడ పూజలు చేయడం, ఆరాధించడం, ప్రార్థనలు చేయడం, ఇవన్నీ బైబిల్కి విరుద్ధమైన కార్యాలు. ప్రభు యొక్క సహోదరుడు యాకోబు. ఈ యాకోబు ఎవరో కాదండి, యాకోబు పత్రిక రాసింది ఈ యాకోబే. యాకోబు రాసిన పత్రిక మొదలు వచ్చిన యాకోబు రాసిన పత్రిక మొదలు వచ్చిన యాకోబు రాసిన పత్రిక మొదలు వచ్చిన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని దేశములు యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభం చెప్పి రాయినదిగా. యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు. ఈ యాకోబుని ముడిపెడుతూ మరొక ఆయన కోసం చెప్తుంటాడు. యోధా పత్రిక మొదలు వచ్చిన యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా. ఈ యోధా ఎవరి తమ్ముడంట? యాకోబు తమ్ముడంట. ఆ యాకోబు ఎవరంట? గలతీయులకు రాసిన పత్రిక ప్రకారంగా యేసు సహోదరుడు అంట. అంటే యోధా గాని యాకోబు గాని వీళ్ళందరూ ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు సహోదరులు. యేసుక్రీస్తు సహోదరులు అంటే ఆ తర్వాత యేసు తర్వాత మరి ఎవరు పుట్టారు? బిడ్డలు పుట్టారు. అంటే చాలా మంది ఉన్న విషయాలు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని, నేను కూడా చాలా కాలం అపార్థం చేసుకున్న విషయాలు. నిజంగానే బిడ్డలు పుట్టలేదు అనుకునేవాడిని మరియకి. చాలా కాలం నేను అలా అనుకున్నాను. బైబిల్ ఆలోచిస్తున్నప్పుడు, బైబిల్ అర్థం చేసుకుంటున్నప్పుడు నాకు అనిపించింది నిజమే, మనం చేసుకుంది అపార్థం. అర్థం ఏంటి అంటే ఆ తర్వాత ఆవిడ ఖచ్చితంగా బిడ్డలు పుట్టారు. ఆవిడ తర్వాత కన్య అయితే కాదు, కన్య అవడానికి అవకాశమే లేదు, బిడ్డలు పుట్టారు. కనుక అందరూ అపార్థం చేసుకుంటున్నారు. కనుక మనం అలాంటి అపార్థం చేసుకోకుండా, అలా అపార్థం చేసే వాళ్ళు ఎవరన్నా మన దగ్గరికి వస్తే చక్కగా వివరంగా వారికి ఏం చెప్పాలి? మనం సమాధానం చెప్పాలి, వాళ్ళు ఒప్పించాలి. లేదురా బాబు, మనం యేసుని తప్ప మరి ఎవరిని ఏం చేయకూడదు, పూజించకూడదు. యేసుకు తప్ప మనం ఎవరికి ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. మరి నేను పూజించవలసిన అవసరం లేదు, మరి నేను ఆరాధించవలసిన అవసరం లేదు, మరికి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, మరికి టెంకాయలు కొట్టవలసిన అవసరం కూడా లేదు, మరికి మొక్కుబడులు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదురా. అది పాపపురా అని చెప్పాలి. యేసుని నమ్మేలా చేయాలి. యేసు వైపు వాడి బయట మనం ఏం చేయాలి? తిప్పాలంటే ఈ సంగతులు బాగా నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, అర్థవంతంగా వాడికి చెప్పే ప్రయత్నం మనం చేయాలి. ఈ మాటలు బాగా అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మీకు సందేహాలు ఉంటే నాకు చెప్పండి, ఆలోచిద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాం.